ట్రావెలింగ్ అనగానే అందరూ టికెట్ కొనుక్కుంటే మొదలవుతుంది అనుకుంటారు. కానీ నిజానికి మార్పు మన లోపల మొదలవుతేనే నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ప్రతి ప్రయాణం ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి ప్రయాణం ఒక కొత్త మనిషిని పరిచయం చేస్తుంది. ఆ మనిషి నీలోనే ఉంటాడు. కొత్త వీధులు మాత్రమే కాదు తిరిగేది, కొత్త వాసనలు, కొత్త గాలులు, కొత్త ప్రశ్నలు కూడా. ఒక చిన్న పిల్లాడిలా మన మనస్సు పరిగెడుతూ ఉండాలి. అలాంటి ప్రయాణాన్ని అస్సలు వదులుకోకండి. ఈ వీడియో నేను కుంభమేళా టైంలో రికార్డ్ చేసింది, మహాకుంభమేళా. ఆ టైంలో నాకే తెలీదు నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నాను. మన తెలుగువారు తినే ఆహారానికి నార్త్ సైడ్ తినే ఆహారానికి చాలా తేడా. బిర్యానీలు, మసాలాలు, మామిడికాయ కారం, ముద్దపప్పు, ఇన్ని కారాలు తిన్న మనం ఇక్కడ సప్పటి కూడా తినాలంటే ఎలా మరి? సో ఈ వారం రోజులు నా ట్రిప్లో నేను తిన్న ఆహారాన్ని మీకు చూపిస్తాను. దూల తీరిపోయింది, కానీ తప్పకుండా మెచ్చుకోవాల్సిందే ఈ ప్రయాణాన్ని. భాష తెలియకపోయినా భావం అర్థమవుతుంది కదా. ఆకలికి భాష ఉంది. ప్రపంచం అనేది ఒక పుస్తకం అయితే ప్రయాణం చేయని వారు అందులో ఒక్క పేపర్ కూడా చదవనట్టే. సో ఈ నా ప్రయాణంలో నేను తిన్న ఆహారాన్ని మీకు చూపిస్తాను. ఇది మహాకుంభమేళా టైంలో ప్రయాగరాజ్ చౌకీ దగ్గర మేము దిగామన్నమాట స్టేషన్లో. సో దానికి నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. థాలీ టైప్లో ఉంది. థాలీ అనుకుంటా, మనకి పెద్ద ఐడియా లేదు. మాతో పాటు ఒక హిందీ వచ్చిన అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య తీసుకున్నాడు, అందరికీ ఇదే తీసుకున్నాడు. సో క్యారెట్, కీరా అండ్ ఏదో వైట్ కలర్లో పీసెస్ ఉన్నాయి. ఒక రకంగా ఉంది, మనం తినే టేస్టీ క్యారెట్లో అయితే లేదు. అది దుంప కూడా ఇచ్చాడు, వైట్ కలర్లో ఉంది. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో నేనైతే రైస్ పుష్కలంగా తిన్నా. రైసు, పప్పు, సంథింగ్ సబ్జా అంటారంట ఇక్కడ, సబ్జీ సంథింగ్ ఆల్ లైక్ దట్. సో బాగానే ఉంది, అందరూ బాగానే ఇలా ఇచ్చారు. మనమే కొంచెం అన్నం తినేసి సరదాగా అక్కడ ఆడుకుంటూ ఉన్నా. చలికి దోలు తీరిపోతుంది. వచ్చేటప్పుడు కోల్డ్ కప్పులను చూసా, చాలా అంటే చాలా ముచ్చటేసింది. నాకు ఇదే ఫస్ట్ టైం థాలీ తినడం. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇదే ప్రయాగరాజ్ చౌకీ దగ్గర ఉన్న మేము తిన్న హోటల్. ఈ ప్రపంచంలో ఏదో వెతకాలని నేను నా ప్రయాణాన్ని మొదలుపెట్టలేదు. నన్ను నేనే వెతుక్కోవడానికి ఈ ప్రయాణం మొదలుపెట్టాను. ఇంటి దగ్గర చలి ఉంటేనే దుప్పట్లు కప్పుకొని పడుకునేవాడిని. ఇప్పుడు నేనే చలిలో బయట తిరుగుతూ ఉన్నాను. నాకే తెలియలేదు నేను తాగిన ఒక చిన్న చాయ్ నాకు జ్ఞాపకంగా మారిపోతుంది అని. నాకు టీ తాగడం అనేది అలవాటు కాదు, కానీ ఈ చలిలో ఇది నాకు అమృతం కంటే ఎక్కువగా అనిపించింది. మనకు నచ్చని విషయాలు ఎందుకు నచ్చట్లేదో అర్థమవుతాయి. మనకు నచ్చినవి నిజంగా నచ్చాయా అనిపిస్తాయి. ట్రావెలింగ్ అంటే ఒక బ్యాగ్ వేసేసుకొని బయలుదేరడం కాదు కదా, నేను నువ్వే వెతకటం. ఇప్పుడు మీరు చూసేది అయోధ్య దగ్గర. అయోధ్యలో రాముడి దర్శనం అవ్వగానే బయటకు వచ్చాం. బాగా ఆకలిస్తుంది. అక్కడ సాంబార్ అన్నం లాంటిది పెట్టారు, చాలా వేడివేడిగా ఉంది. ఈ విశ్వంలో ప్రతి ఒక్క జీవికి అర్థమయ్యే భాష ఆకలి. ఆ రోజు నా ఆకలికి ఈ దొరికిన పరమాన్నమే పరబ్రహ్మ స్వరూపం. కొన్ని వేల మంది భక్తులు వచ్చినా సరే వాళ్ళు చాలా ఓపికగా వడ్డిస్తున్నారు. ఇది నిజానికి సాధ్యమనే డౌట్ నాకు ఉంది, కానీ వారు చేసేది నిష్కల్మషమైన కర్మ. అందుకని వారు ఏది ఆశించరు. బాగా ఆకలితో ఉన్నవాడికి పిడికడి అన్నం ముద్ద చాలదా అన్నట్టు నాకు దొరికిన ఈ అన్నం చాలా అంటే చాలా నచ్చేసింది. నిజానికి మనం ఆకలితో ఉంటే రుచి మరింత రుచిగా ఉంటుంది. అసలుగే వేడిగా ఉంది. అందరిలో మిరియాలు కూడా వేశారు. చాలా ఘాటుగా అద్భుతంగా ఉంది. నాకెందుకు మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇంత రుచికరంగా అయితే రాదనిపించింది. నిజమే అనుకుంటా. మొత్తానికి అయోధ్య నుంచి బయలుదేరాం. మనం ఎవరి భాష మాట్లాడకపోయినా ఒక చిన్న చిరునవ్వు చాలదా మన భావాలు అర్థం అవ్వటానికి. ఇక్కడ కనిపించేది మీకు తెలిస్తే కామెంట్లో పేరు చెప్పండి. నేను చాలా వరకు పేర్లు మర్చిపోయా. ఇట్స్ లైక్ వెన్న అంట. సో బాగుంది, నైస్ ఫ్లేవర్. ఏంట్రా ఇంతమంది జనాలు ఉన్నారు, బాహుబలి షూటింగ్ ఏమైనా జరుగుతుందనే క్వశ్చన్ మీకు వద్దు. ఇక్కడ అయోధ్యలో రాముడి వారి దర్శనం అయిపోయాక హనుమంతుడి టెంపుల్ కోసం వేచి చూస్తున్న భక్తులు వీళ్ళందరూ. మేము ఈ గుంపులో ఉన్నాం, కానీ ఇంతమందిని దాటుకొని వెళ్ళలేక దూరం నుంచి హనుమంతుడికి దండం పెట్టుకొని తిరుగుముఖం పట్టాము. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు చూశాను. దీని పేరు కూడా నాకు తెలియదు. చెప్పాను కదా చాలా రోజులు అయిపోయినాయి ఇవన్నీ తినేసి. సో వీటి పేర్లు మర్చిపోయాను. 20 రూపీస్కి 3 అన్నాడు. సో అలా తీసుకున్నాం. ఏంటా చూద్దాం తిందామని. ఎప్పుడు తినే పానీపూరీలు, బజ్జీల కంటే ఇలాంటి కొత్తవి ట్రై చేద్దాం అనిపించింది. ఒక్కసారి ట్రై చేసాక ఎందుకు ట్రై చేసాం అనిపించేలా కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ వాజ్ ఏ డిఫరెంట్ టేస్ట్.
నాకైతే నానబెట్టిన శనగలు తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే దీన్ని మీకు ఎలా అనిపించిందో చెప్పండి. కొన్నిసార్లు ఇలాంటివి ట్రై చేయడమే చాలా బెటర్ కూడా అనిపించింది. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు: సహనం, నిస్వార్థ ప్రేమ. జీవితంలో 25 ఏళ్ళు ఎలా అయిపోయో తెలియలేదు. చదువులని, కాలేజ్ అని, జాబ్ అని కాలం గడియారం కన్నా వేగంగా పరిగెత్తిందేమో అనిపించింది. ఒక్క నిమిషం ఆగి చూస్తే కానీ అర్థం కాలేదు నా జీవితంలో 25 ఏళ్ళు అయిపోయాయని. జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతున్నాయి అంటారు, కానీ మనమే వాడి చుట్టూ తిరుగుతున్నామేమో అనిపించింది. కొత్త అనుభవాలు, కొత్త జ్ఞాపకాలు రాకుంటే పాత జ్ఞాపకాలు ఎలా వెళ్ళిపోతాయి? ప్రతి అడుగు నేను ఎక్కడికి పోతున్నాను అన్నది కాదు, నేను ఎవరిగా మారుతున్నాను అనేది ముఖ్యం. చిన్న జీవితంలో ఎన్ని చిరాకులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. ఒక్క నిమిషమైనా ఆగి ప్రశాంతంగా నవ్వుకున్నావా? నవ్వుకున్న రోజు గుర్తుందా పోనీ? ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీలోని అన్నపూర్ణాదేవి అన్నదాన సత్రం. సో చాలామంది ఇక్కడికి రావాలని చూస్తూ ఉంటారు. అడ్రస్లు చాలా చూసుకొని జాగ్రత్తగా రండి. అన్నపూర్ణాదేవి గుడి పక్కనే ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా మీకు అడ్రస్ కరెక్ట్గానే చెప్తారు. అక్కడ ఉన్న పీపుల్ని కానీ, అక్కడ ఉన్న పోలీస్ సెక్యూరిటీని కానీ అడిగితే చాలా క్లియర్గా అడ్రస్ చెప్తారు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేనే లేదు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా తింటున్నారు అనమాట. కాశీలో మోక్షానికి ఆకలికి కొదవలేదు. ఇక్కడ చూడండి, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళని మోసం చేద్దాం అనుకుంది, కాకపోతే తను ఒక్కొక్కరి నుండి చాలా క్లియర్గా లెక్కేసుకొని మరి వెళ్ళేది. ఎంతైనా మన భారతదేశంలో కొంచెం అటు ఇటుగానే ఉంటారులేండి మనుషులు. ఇలాంటి జాంకాయ నేను ఎప్పుడు తినలేదు. జాంకాయలు చాలా తిన్నానులే కానీ, సో వాళ్ళు దాంట్లో మసాలా అని ఏదో ఒక చట్నీ టైప్లో ఒక అది వేసారు, నాకు తెలియదు. ఎట్రా బాబు ఇలా ఉంది, తినాలా వద్దని చాలా ఆలోచించా. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకో కామెడీ ఏంటంటే, అది మనం క్యారీ చేసామనుకోండి పేపర్లో పట్టుకొని, కొద్దిసేపటి తర్వాత దాని నుంచి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. సో అప్పటికప్పుడు తినేస్తున్నా బెటర్. నేను దాన్ని పట్టుకొని నడుచుకుంటూ తినొచ్చుగా సరదాగా అనుకున్నా. బట్ అదంతా లిక్విడ్ సాల్ట్ అనేది కరిగిపోతుంది కదా నార్మల్గా, అలా మొత్తం కిందకు వచ్చేసింది. ఇది పప్పాయిని కూడా వాళ్ళు అలా పీసెస్ చేసి దాని మీద సాల్ట్ ఇంకా రకరకాలవి ఏంటంటో మసాలాలు అవన్నీ వేసేసారు. అసలు ఏంటో వీళ్ళ తిండి కొంచెం వెరైటీగానే ఉంది. అంటే నార్మల్ ఐటమ్స్నే అలా ఊరికే తినేయకుండా దాంట్లో మసాలాలు అవి ఇవి యాడ్ చేస్తున్నారు కదా, బాగుంది, నైస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జనాలందరూ కాలభైరవ్ టెంపుల్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో చాలా అంటే చాలా పెద్ద లైనే ఉంది. ఈవెన్ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర కూడా జనాలు ఒక ఎలా ఉన్నారంటే అసలు వేలల్లో కాదు, లక్షల్లో కనబడుతున్నారు. ఎక్కడ చూసినా పీపుల్ అనమాట. సో మహాకుంభమేళ టైం కదా, పబ్లిక్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారు. ఈవెన్ ఆ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా అసలు మొత్తం ఎక్కడికి సెటప్ చేసి పెట్టారనమాట. దర్శనాలు అయితే చాలా డిలే అవుతున్నాయి. ఇది నార్మల్ స్ట్రీట్ ఫుడ్డే, బట్ వెరైటీ ఉన్నాయి. బ్రెడ్ వేసేసారు దాంట్లో, అంటే మనం తినే ఐటమ్స్ లాగే ఉన్నాయి, బజ్జీలు ఇవన్నీ. ఫ్లేవర్ టేస్ట్ మాత్రం వెరైటీగా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏమంటే వీళ్ళ మిర్చి పండించడమే చాలా డిఫరెంట్గా పండించినట్టు ఉన్నాయి. నార్మల్గా మిర్చి తీసుకొని తిన్నాం అనమాట, అది వెరైటీగా ఉంది. సో అతను నేమ్స్ చెప్తున్నాడు, చూడండి మీరు కూడా. बोलो ना भाई, एक बार नेम्स बोलो. नेम्स: पोटैटो, गोभी, पनीर, बैगन, चिल्ली पकौड़ा, ब्रेड का पकौड़ा. वो अंदर से मसाला डालना, वो आलू का मसाला. మరి అన్ని ఐటమ్స్ తింటే కడుపు పాడైపోద్దని చెప్పి ఒక 2-3 ఐటమ్స్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. అది మన గ్యారా ఫ్లేవర్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇవన్నీ ట్రై చేయడం చాలా కొత్త, బట్ నైస్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయండి. నార్మల్గా మన దగ్గర న్యూడిల్స్ ఎలా చేస్తారు, ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఒక పెద్ద కళాయి పెట్టేసి దాంట్లో కొడతా ఉంటారు కదా. ఇక్కడ పానీపూరి బండి, ఇది మనం గప్చూప్ అని కూడా అంటూ ఉంటారు. పానీపూరి బండి దగ్గర న్యూడిల్స్ ఆ ప్లేట్ మీద వేసేసాడు. ఆ పెనం అంటారు చూడండి, ఆ పెనం మీద వేసేసాడు. ఇదేంట్రా అని చూస్తే తిన్నా. అసలు ప్లేట్ ఎంత కనుక్కుంటే 30 రూపీస్ ఏమో అన్నాడు. మనకి అక్కడ మనకి సింగిల్ వచ్చేసింది అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ ఎలా ఉంటుంది అలా ఉంది ఇక్కడ 30 రూపీస్కి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా. మనకి ఎలాగో ఆర్డర్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది, చాలామంది పీపుల్ ఉన్నారు. సో ఈలోపు వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫైనల్గా మనకి టీవీలో చాలాసార్లు చాలా వీడియోలు చూసే ఉంటాం. ప్రయాగరాజ్ దగ్గర, త్రివేణి సంగమం దగ్గర, ఆశ్రమాల దగ్గర రోజు అన్నదానం పెడుతున్నారా, వచ్చిన భక్తులకు అన్ని సెక్యూరిటీలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయని. బట్ నేను రియల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, అక్కడ దేనికి లోటు లేదు. మేము ఎంటర్ అవ్వగానే అక్కడ ఉప్మా పెడుతున్నారన్నమాట. సో మేము కూడా వెళ్ళి తీసుకున్నాం. ఉప్మానేనా కాదని అనుకున్నాం, బట్ గోధుమ రవ్వ ఉప్మా చాలా డిఫరెంట్గా చేశారు. చెప్తున్నా కదా, అంటే మన టేస్ట్లకి ఇక్కడ టేస్ట్లకి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఆ ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లోపల అన్నదానంలా కూడా పెడుతున్నారన్నమాట. సో చెప్పారు కదా నిత్యం అక్కడ ఫుడ్కి లోటు లేదని.
సో బాగుంది. కొంచెం రైస్ సబ్జీ అంటారు దాన్ని. సో అంటే అక్కడ మాకు ఆలు కర్రీ టైప్లో పెట్టారు, చాలా బాగుంది. పూరీస్ అనేటివి అన్లిమిటెడ్ అనమాట. మ్యాక్సిమం నార్త్ సైడ్ గోధుమ పిండి ఐటమ్స్ తింటూ ఉంటారు కదా, పూరి, చపాతి, పరోటా. సో అవి ప్రిఫరబుల్. రైస్ అనేది మనం తెలుగు వాళ్ళు కాబట్టి సో మనం ఎక్కువ లైక్ చేస్తాం. సో ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అప్పటికప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు. ఈవెన్ అక్కడ వాళ్ళు అడిగి సరిపోయిందా లేదని అడిగి మరి కనుక్కొని వెళ్తున్నారు, మళ్ళీ తేవాలా వద్దా. సో ఈవెన్ అక్కడ స్ట్రేంజర్స్లో ఎవరు లేరు. సో అందరితో ఇంట్లో మనం ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా అయితే అందరినీ పలకరించుకుంటూ మాట్లాడతారో అలా ఇన్వైట్ చేసి వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అవర్ ఇండియా, అవర్ పీపుల్. సో ఇలాంటి దేశంలో పుట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక ముఖం తెలియని వ్యక్తితో చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆహారాన్ని వడ్డించడం అంటే మామూలు విషయం కాదు. ఇది మన దగ్గరే మన వాళ్ళకే చెల్లింది ఘనత. అండ్ ఫైనల్గా ట్రైన్లో రిటర్న్ వస్తుంటే సో ఇవి అందరు చూసే ఉంటారు, నాకు శనగల్ని మంచిగా ఏంపి సో 2 మిర్చీలు అలా అన్ని ఒక ఐటమ్ చేసేసేస్తారనమాట. సో అందరూ ఎగబడుకుంటున్నారు. అదేంటి వీళ్ళ మిర్చీలు వెరైటీగానే ఉన్నాయి, ఎంత కాదనుకున్నా. ఇది నా ట్రావెలింగ్ వీడియో. ఇలా మీ లైఫ్లో మీరు చేసిన బెస్ట్ ట్రావెలింగ్ ఏంటి, అలాగే మీరు తిన్న బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये